Good morning. This is Dr. K. Jagadishwaraya, Department of Chemistry, Government Degree College, Women, Vanapatti. ఈరోజు మనం చదువుకునేటువంటి టాపిక్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనం చదివేటువంటిది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కర్బన రసాయన శాస్త్రం అంటే మొదలు ఏ సమ్మేళనం అయితే కార్బన్ దాంతోపాటు హైడ్రోజన్ కలిగినటువంటి సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు, అంటే ఆర్గానిక్ సమ్మేళనాలు అంటారు. ఈ ఆర్గానిక్ సమ్మేళనాలతో పాటు వాటి యొక్క ఉత్పన్నాలు అయినటువంటి అంటే నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఇలా వేరువేరు సమ్మేళనాలతో కలిగినటువంటి కార్బన్తో పాటు కలిగినటువంటి సమ్మేళనాలను కర్బన రసాయన శాస్త్రం యొక్క సమ్మేళనాలు అంటారు. ఈ సమ్మేళనాలు యొక్క తయారు చేసే విధానము మరియు వాటి యొక్క ధర్మాలు మరియు వాటి యొక్క చర్యా విధానాల గురించి చదివేటువంటిదే కర్బన రసాయన శాస్త్రం అంటారు. దాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఫస్ట్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కర్బన రసాయన శాస్త్రం గురించి తెలియాలంటే వాటిలో బంధ విచ్ఛితి ఎలా జరుగుతుంది మరియు దానిలో వివిధ కారకాల యొక్క అంటే దానిలో జరిగేటువంటి రసాయన చర్యలు, వివిధ కారకాల ప్రభావం ఎలా ఉంటుంది మరియు దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్ల యొక్క మూమెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అంటే దీంట్లో ఉన్నటువంటి సిగ్మా బంధంలో కానీ పై బంధంలో కానీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క స్థానభ్రంశం ఎలా జరుగుతుంది, వీటిని గురించి చదివేదే కర్బన రసాయన శాస్త్రం. మనం దీనిలో ఫస్ట్ బంధ విచ్ఛితి అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటేమో సమవిచ్ఛితి, అసమవిచ్ఛితి జరుగుతుంది. సమవిచ్ఛితి జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేది ఏర్పడతాయి. సమవిచ్ఛితి జరిగినప్పుడు స్వేచ్ఛా ప్రాతిపాదికలు ఏర్పడతాయి, వాటినే ఫ్రీ రాడికల్స్ అంటారు. అంటే సమవిచ్ఛితి జరగాలి అంటే రెండు పరమాణువుల యొక్క రుణ విద్యుతాత్మకత అనేది సమానంగా ఉండాలి, లేకపోతే రెండు సమానమైనటువంటి సమ్మేళనాలు అయితే ఆటమ్స్ కలిగి ఉన్నాయి. ఉదాహరణకు H2 హైడ్రోజన్ ఉంటుంది కదా, అది రెండు ఆటమ్స్ ఉంటాయి కాబట్టి సమానమైనటువంటి బంధ విచ్ఛితి జరుగుతుంది. క్లోరిన్ Cl2 Br2 ఇవన్నీ ఒక సమవిచ్ఛితి జరుగుతుంది. ఈ సమవిచ్ఛితి అనేది కాంతి సమక్షంలో లేదా ఉష్ణోగ్రత సమక్షంలో మాత్రమే జరుగుతుంది. అసమవిచ్ఛితి అనేది రెండు పరమాణువుల యొక్క రుణ విద్యుతాత్మకతలో భేదము ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ అసమవిచ్ఛితి జరిగినప్పుడు ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ అనేది ఏర్పడుతుంది. వీటినే అయాన్స్ ప్లస్ మైనస్ ఏర్పడుతుంది. ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్నటువంటి సమ్మేళనము రెండు ఎలక్ట్రాన్లు అంటే బంధంలో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లను తీసుకొని మైనస్ ఛార్జ్ అంటే న్యూక్లియోఫైల్గా ఏర్పడుతుంది. ఏదైతే ఎలక్ట్రాన్లను కోల్పోతుందో వాటిని ప్లస్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఇది ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది. అంటే మనకు కర్బన రసాయన శాస్త్రంలో బంధ విచ్ఛితి అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఈ రెండు రకాలలో ఒకటి జరగాలి అని సమవిచ్ఛితి జరగాలంటేనేమో సమానమైనటువంటి అణువులు, పరమాణువులు లేకపోతే దాదాపుగా సమాన రుణ విద్యుతాత్మకత ఉన్నటువంటి సమ్మేళనాల్లో ఇలాంటివి జరుగుతుంది. అసమవిచ్ఛితి అనేది రుణ విద్యుతాత్మకతలో భేదం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అసమవిచ్ఛితి అనేది జరుగుతుంది. ఇది బంధ విచ్ఛితి జరిగేటువంటి. దీనిలో జరిగేటువంటి అంటే కర్బన రసాయన శాస్త్రంలో జరిగేటువంటిది ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎలక్ట్రాన్ల యొక్క మూమెంట్ అనేది చేంజ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ల యొక్క స్థానభ్రంశము, దీనిని మనము కొన్ని ప్రభావాల ద్వారా వివరించవచ్చు. ఈ ప్రభావాలను బేస్ చేసుకొని అంటే ఈ ప్రభావాలను మనం ఆధారంగా చేసుకొని
చర్యలో ఏర్పడేటువంటి మధ్యస్థంగా ఏర్పడేటువంటి ఇంటర్మీడియట్స్ అంటే మధ్యస్థానం ఏర్పడేటువంటివి స్థిరమైనవా లేదా అనేది కూడా మనము ఎలక్ట్రాన్ల యొక్క స్థాన భ్రంశం అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రభావాల ఆధారంగా మనం వివరించవచ్చు. వీటిని మనం ఈరోజు చదువుతాం. ఈ ఎలక్ట్రాన్ల యొక్క ప్రభావాల ద్వారా మనం ఏ రకమైనటువంటి చర్యా విధానం అనేది జరుగుతుంది అనేది మనము దీని ద్వారా అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రభావాల ద్వారా మనము వివరించవచ్చు. దీంట్లో అంటే ఈ ప్రభావాల ద్వారా మనకు చర్యలో ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ అనేది అంటే క్రియాజనకం అనేది ఏర్పడుతుంది, ఏ రకమైనటువంటి క్రియాజనకం అనేది ఏర్పడుతుంది కూడా వివరించవచ్చు. మనకు ఈ చర్యలో ఏర్పడేటువంటి ప్యూర్గా అంటే స్వచ్ఛంగా ఏర్పడేటువంటి మాలిక్యూల్ కూడా తెలియజేస్తుంది. అంటే ఈ చర్యలో ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ల ప్రభావం ద్వారా మధ్యస్థంగా ఏర్పడేటువంటిది లేదా ప్రోడక్ట్గా ఏర్పడేటువంటి వాటి యొక్క స్థిరత్వాన్ని కూడా వివరించవచ్చు. అంటే మనకు ఎలక్ట్రాన్ల ప్రభావాల ద్వారా చర్యా విధానం ఎలా జరుగుతుంది, చర్యలో ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది, మరియు చర్యలో ఏర్పడేటువంటివి స్థిరమైనవా లేదా అనేది కూడా ఈ ప్రభావాల ద్వారా వివరించవచ్చు. దాంట్లో మొదటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రభావాలు ఉంటుంది. ఒకటి ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రేరేపక ప్రభావం, రెండవది ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, మూడవది రెజనెన్స్ ఎఫెక్ట్, నాలుగవది హైపర్ కాంజుగేషన్ అతి సంయుగ్మము. ప్రేరేపక ప్రభావము, ఎలక్ట్రోమెరిక్ ప్రభావము, రెజనెన్స్ ప్రభావము, అతి సంయుగ్మము. ఈ 4 ప్రభావాల ద్వారా మనకు కర్బన రసాయన శాస్త్రంలో జరిగేటువంటి చర్యల యొక్క చర్య విధానము, చర్యల్లో ఏర్పడేటువంటి మధ్యస్థంగా ఏర్పడేటువంటి ఇంటర్మీడియట్లను మరియు ప్రోడక్ట్ల యొక్క స్థిరత్వాలను వివరించవచ్చు. దాంట్లో ఫస్ట్ది మనము ఈరోజు ప్రేరేపక ప్రభావము. ప్రేరేపక ప్రభావం అంటే ఎలక్ట్రోనెగటివిటీ. ప్రేరేపక ప్రభావంలో ఎలక్ట్రోనెగటివిటీ అనేది మెయిన్ రోల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నటువంటిది తన వైపు బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ను తన వైపు పాక్షికంగా తన వైపు లాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నటువంటి సమ్మేళనాలు నైట్రోజను, ఆక్సిజను, హాలోజన్. ఈ 3 ఉన్నటువంటివి బంధంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లను తన వైపు లాగాల్సింది. ఎందుకంటే వీటికి లవ్స్ ఎలక్ట్రాన్ అండ్ పుల్ టువర్డ్స్ ద ఇన్సెల్ అంటే ఎలక్ట్రాన్లను ఆకర్షించుకుంటుంది తన వైపు, ఇవంటే వీటికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడుగా తన వైపు బంధములో పాల్గొన్న ఎలక్ట్రాన్లను తన వైపు లాగుతుంది. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ప్రేరేపక ప్రభావంలో ప్రధానంగా మనకు దీని మీద ఆధారపడి పనిచేస్తుంది. ప్రేరేపక ప్రభావం అంటే ఏంటి, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా బంధములోని ఎలక్ట్రాన్లు పాక్షికంగా స్థానభ్రంశము చెందడాన్ని సిగ్మా బంధములోని ఎలక్ట్రాన్లు పాక్షికంగా స్థానభ్రంశము చెందడాన్నే ప్రేరేపక ప్రభావం అంటారు. హియర్ ద పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ డ్యూ టు ద electron withdrawing or electron donating affect the adjacent group all called inductive effect. అంటే సిగ్మా బంధములోని ఎలక్ట్రాన్లు పాక్షికంగా పక్కన ఉన్నటువంటి సమూహానికి స్థానభ్రంశము చెందడాన్నే ప్రేరేపక ప్రభావం అంటారు. దీని యొక్క డెఫినేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ది ప్రాసెస్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అలాంగ్ టు ద chain of atoms due to the presence of electron withdrawing group or minus I groups, electron donating groups or plus I groups is called inductive effect. అంటే ఈ ప్రాసెస్ లో అంటే ఈ కార్బన్ ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి బంధంలోని
ఎలక్ట్రాన్లు, కొన్నేమో ఎలక్ట్రాన్లు తీసుకునే సమూహాలు, వాటిని -I గ్రూప్ అని అంటారు. అలా ఉన్నా కానీ లేదా +I గ్రూపులు ఉన్నా కానీ ప్రేరేపక ప్రభావం అనేది జరుగుతుంది. ఇలా జరగడాన్ని ప్రేరేపక ప్రభావము అంటారు. ఈ ప్రేరేపక ప్రభావం జరగాలంటే మనకు దీంట్లో 2 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. ఒకటేమో -I గ్రూప్, అంటే ఎలక్ట్రాన్లను తీసుకునేటువంటి సమ్మేళనాలు. ఇంకోటేమో ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు. వీటిని ఆధారంగా మనం AV8 అనేది చెప్తుంది. ఇది ప్రేరేపక ప్రభావం. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది. ఇది అన్ని కార్బన్, హైడ్రోజన్తో పాటు ఇక్కడ క్లోరిన్ అనేది ఉంది. ఈ క్లోరిన్ అంటే ఈ దీంతో కార్బన్తో పోలిస్తే అధిక రుణ విద్యుతాత్మకత కలిగి ఉన్నటువంటిది. క్లోరిన్ అనేది అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే కార్బన్ క్లోరిన్ మధ్య ఉన్నటువంటి బంధంలోని ఎలక్ట్రాన్లు ఈ రుణ విద్యుతాత్మకత వల్ల తన వైపు పాక్షికంగా ఇటువైపు లాగబడింది. అప్పుడు డెల్టా పాజిటివ్ అని రాసింది. ఇది కోల్పోయింది కాబట్టి నెగిటివ్ అని రాసింది. ఇది పక్కన ఉన్నదిగా పాక్షికంగా ప్రభావం అనేది చూపుతుంది. ఇలా కార్బన్ చైన్ వెంబడి అంటే పాక్షికంగా ప్రభావాలను చూపుతుంది. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అంటే చైన్ వేరే కొద్దీ తగ్గుతూ ఉంది. ఇట్లా మనం యారోను సూచించినము అంటే బంధంలోని ఎలక్ట్రాన్లు ఇటువైపు ఇట్లా బంధం చూసినామంటే ఎలక్ట్రాన్లు అనేది స్థానభ్రంశము ఇటువైపు జరుగుతుంది. అంటే అధిక ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి క్లోరిన్ వైపు జరుగుతుంది అనేది అర్థం. ఈ ఎఫెక్ట్ అనేది ఈ పెరిగే కొద్దీ అంటే కార్బన్ చైన్ యొక్క లెంత్ పెరిగే కొద్దీ దీని యొక్క ప్రభావము చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్కు ప్రేరేపక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, రెండో కార్బన్కు తక్కువగా ఉంటుంది, మూడో కార్బన్ చాలా తక్కువ, నాలుగో దానికి అసలు ఉండకపోవచ్చు. అంటే చైన్ యొక్క లెంత్ పెరిగే కొద్దీ అంటే కార్బన్ల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ దీని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆర్ తీసివేయచ్చు, నెగ్లిజిబుల్ గా చేయవచ్చు. ఇది మనకు ప్రేరేపక ప్రభావం జరిగేటువంటి విధానము. ఓన్లీ అంటే ప్రేరేపక ప్రభావం పక్క కార్బన్కు ఎక్కువగా ఉంటుంది, తర్వాత కార్బన్కు చాలా తక్కువగా కలిగి ఉంటుంది. ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ కార్బన్ కార్బన్ చైన్ అన్నది. ఇది హాలోజన్. అంటే వీటితో పోలిస్తే ఇక్కడ బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి తన వైపు ఇక్కడ ఉన్నటువంటి వాటిని లాక్కుంటుంది. ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్నటువంటి దానికి అంటే లాగడంలో ఫస్ట్ ఉన్నటువంటి వానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది, దీనికి తక్కువగా ఉంటుంది, లాక్కోవడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇదే మనకు ఇండక్టివ్ ఎఫెక్ట్, ప్రేరేపక ప్రభావాన్ని సింప్లైజ్ చేసి ఇలా చూపించడం. అంటే ఎక్కువ బలం ఉన్నటువంటి వాళ్ళు తన వైపు ఈజీగా లాక్కొనగలుగుతారు. లాక్కొనేటప్పుడు ఫస్ట్ లో ఉన్నటువంటి వానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, సెకండ్ వన్కి తక్కువగా ఉంటుంది, లాస్ట్ వన్కి చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండకపోవచ్చు. దీన్నే ఎలక్ట్రోనెగటివిటీ ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే ఈ యాటంకు ఎలక్ట్రోనెట్ ఎక్కువ ఉంది కాబట్టి తన వైపు ఈజీగా లాగుతుంది. ఇక్కడ ఒక హాలోజన్ అని చెప్పాము. ఇది కార్బన్ కార్బన్ కార్బన్. ఇది జనరల్ గా చూసేటువంటి విధానం. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రేరేపక ప్రభావం అనేది ఒకటేమో పుష్ ఉంటుంది, ఒకటేమో పుల్ ఉంటుంది. పుష్ అంటే తోయడము, అంటే మనకు +I గ్రూపులు ఉన్నటువంటివి, +I గ్రూపు అంటే ప్లస్ ఎఫెక్ట్ ఉన్నటువంటివి అవి తన వైపు అంటే అటువైపు ఎలక్ట్రాన్లను తోస్తాయి. ఇవేమో -I గ్రూప్ ఉన్నటువంటి తన వైపు ఎలక్ట్రాన్లను లాక్కుంటాయి, అంటే పుల్ చేసుకుంటాయి. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలేమో ఎలక్ట్రాన్లను ఫుల్గా అంటే తన వైపు లాక్కుంటాయి, పుల్ చేస్తాయి. ఏవైతే ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉన్నటువంటివి ఎలక్ట్రాన్లను ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నటువంటి సమ్మేళనం వైపు తోస్తాయి, వాటినే పుష్ అని చెప్తారు. ఇవేమో ఫుల్గా చేస్తాయి. ఇది
ఇండక్టివ్ ప్రేరేపక ప్రభావంలో రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటేమో తోయడం, ఒకటేమో లాక్కోవడం. మనకు ఇది ప్రేరేపక ప్రభావంలో మనకు రెండు రకాలైనటువంటి గ్రూపులు ఉంటాయని చెప్పాం. దాంట్లో మొదటిది మైనస్ ఐ ప్రభావం, అంటే మైనస్ ఐ ప్రేరేపక ప్రభావం, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్లను తన వైపు లాక్కునేటువంటి సమ్మేళనాలు. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్లను తన వైపు తీసుకునేటువంటి సమ్మేళనాలు. దాంట్లో ఏవి తీసుకుంటాయి అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలు మాత్రమే తన వైపు తీసుకుంటాయి. ఇక్కడ ఉన్నటువంటిది NR3 నైట్రోనియం అయాన్, అంటే ప్లస్ చార్ట్ ఉంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి పక్కన ఉన్నటువంటి సమ్మేళనం కార్బన్ నుంచి ఎలక్ట్రాన్లను ఈజీగా తన వైపు లాక్కుంటుంది. కాబట్టి ఇది మైనస్ ఐ గ్రూప్ గా పనిచేస్తుంది. NO2 నైట్రో సమ్మేళనం నైట్రోజన్ అధిక ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ టు కార్బన్ తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్లు తన వైపు ఈజీగా లాక్కుంటుంది. సల్ఫర్ డయాక్సైడ్, సయనైడ్, CN ఇది ఒక ఈ కార్బన్ కు ఇది నైట్రోజన్ అంటే అధిక ఎలక్ట్రోనెగటివిటీ కూడా తన వైపు లాగుతుంది. ఇక్కడ C∼OR యాసిడ్స్ తన వైపు ఎలక్ట్రాన్లను లాక్కునేటువంటి సమయం. ఇంకా హాలోజన్లు అనేది కామన్ గా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంటే ఆవర్తన పట్టికలో హాలోజన్ గ్రూప్ అంటే ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ గ్రూప్ కు అధిక ఎలక్ట్రోనెగటివ్ రుణ విద్యుతాత్మకత అనేది కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడుగా హాలోజన్ సమ్మేళనాలను తన వైపు ఎలక్ట్రాన్లను లాగుతూనే ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇక్కడ OR ఇది ఒక ఆక్సిజన్ అధిక రుణ విద్యుతాత్మక సమ్మేళనం కాబట్టి తన వైపు లాగుతుంది. ఇక్కడ C∼OR OH ఇక్కడ ఒక O, ఇది బెంజిన్, ఇది ఒక తన వైపు పాక్షికంగా ఎలక్ట్రాన్ లాక్కునేది. ఇది ఆల్కీన్, నైట్రోజన్. ఇవన్నీ ఒక మైనస్ ఎఫెక్టివ్ ను ప్రదర్శించాయి, అంటే ఎలక్ట్రాన్లను తన వైపు తీసుకునేటువంటి సమ్మేళనాలు. దీనిలో రెండవ గ్రూప్ అనేది ప్లస్ ఐ గ్రూప్ అంటే ప్రేరేపక ప్రభావంలో ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ప్రేరేపక ప్రభావంలో ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు. ఇవి మొత్తముగా కామన్ గా టెర్షరీ కార్బన్, అంటే ఈ కార్బన్లకు సమానం ఉంటాయి. ఇవన్నీ ఒక వేరే వైపు ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటివి. ఇది సెకండరీ, ఇది ప్రైమరీ, ఇది మిథైల్, ఇది డ్యూటీరియం. ఇక్కడేమో హైడ్రోజన్ తీసుకుంటుంది, డ్యూటీరియం ఇస్తుంది. ఇది హైడ్రోజన్. ఇవన్నీ ఒక ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు. అంటే ప్రేరేపక ప్రభావంలో రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటేమో ఎలక్ట్రాన్లను తీసుకునే సమ్మేళనాలు, ఇంకోటేమో ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు. మనం వీటిని ఆధారంగా చేసుకొని, అంటే ప్రేరేపక ప్రభావాన్ని ఆధారం చేసుకొని కార్బోకేటైన్ యొక్క స్థిరత్వాన్ని వివరించవచ్చు. ఇక్కడ మనకు టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, తర్వాత ఇది మిథైల్ గ్రూప్. టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, మిథైల్ గ్రూప్. మనం ఇక్కడ తీసుకుంటే కార్బోకేటైన్ అంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి కార్బన్, ప్లస్ అంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువగా ఉన్న కార్బన్ కు ఎలక్ట్రాన్లు ఇస్తే స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 3 హైడ్రోజన్, ఈ 3 హైడ్రోజన్లు ఇచ్చేటువంటివి కావు, ఏమీ కావు. కాబట్టి ఇది అలాగనే ఉంది. కానీ ప్రైమరీ కార్బోకేటైన్ లో
ఒక మిథైల్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పాక్షికంగా ఈ కార్బన్ ఇస్తుంది. అంటే కొద్దిగా స్థిరత్వాన్ని పెంచుతాయి. దీనితో పోలిస్తే మిథైల్తో పోలిస్తే ప్రైమరీ కార్బోకేటయాన్ అనేది కొద్దిగా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు సెకండరీ కార్బోకేటయాన్లో ఇక్కడ ఒక మిథైల్ ఇస్తుంది, ఇక్కడ ఒక మిథైల్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడ రెండు రకాల అంటే ఇది ఒక మిథైల్ గ్రూపు, ఇది రెండు ఇచ్చేటువంటి సమ్మేళనం. కాబట్టి ప్లస్ ఛార్జ్ తగ్గుతుంది కాబట్టి ఇది ఎక్కువ స్థిరమైనది. ఇక్కడ టెర్షరీలో 3 మిథైల్ గ్రూపులు ఇచ్చేటువంటి సమ్మేళనం. కాబట్టి ఇది ఇంకా ఎక్కువ స్థిరంగా ఉంటుంది. అంటే ప్లస్ ఛార్జ్ అనేది తగ్గుతుంది కార్బన్ మీద కాబట్టి ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ కంపారిజన్లో టెర్షరీకి 3 ప్లస్ ఐ గ్రూపులు అంటే 3 ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు ఉన్నాయి. కాబట్టి ఇది టెర్షరీ అనేది అధిక స్థిరమైనది. సెకండరీలో 2 ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొద్దిగా తక్కువ స్థిరమైనది. ప్రైమరీలో ఓన్లీ ఒక మిథైల్ గ్రూప్ మాత్రమే ఎలక్ట్రాన్లను ఇస్తుంది. కాబట్టి ఇది సెకండరీతో పోల్చినప్పుడు ప్రైమరీ కొద్దిగా తక్కువ స్థిరం. మిథైల్లో ఎలాంటి మిథైల్ కార్బోకేటయాన్లో ఎలాంటి ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు కానీ తీసుకునే సమ్మేళనాలు లేవు కావున ఇది తక్కువ స్థిరమైనది. అంటే కార్బోకేటయాన్లో ఎలక్ట్రాన్లను ఇచ్చే సమ్మేళనాలు పెరిగే కొలది కార్బోకేటయాన్ యొక్క స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇది మనము అంటే ఏదైనా చర్యలో ఒకవేళ కార్బోకేటయాన్ ఏర్పడితే దాని ప్రభావం అంటే దాని యొక్క స్థిరత్వాన్ని ప్రేరేపక ప్రభావం ద్వారా మనము వివరించవచ్చు. అంటే ఎక్కడైనా ఒకవేళ టెర్షరీ కార్బోకేటయాన్ ఏర్పడితే అధిక స్థిరమైనది, సెకండరీ ఏర్పడితే కొద్దిగా స్థిరమైనది, ప్రైమరీ వస్తే చాలా తక్కువ స్థిరమైనది, మిథైల్ ఏర్పడితే అసలు స్థిరంగానే ఉండదు. అంటే చర్యలో మధ్యస్థంగా ఏర్పడేది స్థిరంగా ఉంటే చర్య అనేది మధ్యస్థ స్థితి గుండా జరుగుతుంది. లేకుంటే మధ్యస్థితి ఏర్పడకుండానే చర్యలు అనేది జరుగుతాయి. ఇవన్నీ ఒక కర్బన రసాయన శాస్త్రంలో జరిగేటువంటి చర్యల్లో వివరిస్తూనే ఉంది. నెక్స్ట్ వీటి యొక్క అప్లికేషన్ అంటే అనువర్తనాలు. ప్రేరేపక ప్రభావం యొక్క రెండవ అనువర్తనము ఆమ్లత్వాన్ని వివరించడం. ఇది ప్రేరేపక ప్రభావాన్ని ఉపయోగించి ఏదైనా కర్బన సమ్మేళనాల యొక్క ఆమ్లత్వాలను వివరించవచ్చు. ఇక్కడ మనకు క్లోరిన్ ప్రతిక్షేపకం ఉన్నటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లం ఉంది. ఇక్కడ మిథైల్ గ్రూపు ప్రతిక్షేపకం ఉన్నటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లం ఉంది. ఈ రెండింటిలో వేటి యొక్క కార్బాక్సిలిక్ అంటే వీటి యొక్క ఆమ్లత్వము ఎక్కువ అనేది మనం వివరించాలి. ఎందుకొరకు అంటే ఇది ఎలక్ట్రాన్లను అంటే ప్రేరేపక ప్రభావం దృష్ట్యా ఇది ఎలక్ట్రాన్లను తీసుకునేటువంటి సమ్మేళనం. ఇదేమో ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనము. ఈ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది అంటే ఈ H+ అనేది ఈజీగా ఇవ్వగలుగుతుంది. అంటే వెరీ ఫాస్ట్గా ఇచ్చేసి ఇది ఎలక్ట్రాన్లు తీసుకోవడం వల్ల ఇది స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది కోల్పోతుంది అంటే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది. ఈ మైనస్ను ఇది స్థిరత్వం కొట్టగలుగుతుంది. కానీ ఇక్కడ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఉన్నటువంటి మిథైల్ ప్రతిక్షేపకం ఉన్నటువంటి ఆమ్లాలలో ఇది ఎలక్ట్రాన్లను ఇస్తుంది. అంటే H+ కోల్పోతే ఆల్రెడీ ఇక్కడ ఆక్సిజన్ మీద మైనస్ అనేది ఉంది. అంటే ఇచ్చేటువంటిది మైనస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది అస్థిరంగా ఉంటుంది. అంటే H+ను ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాలలో ఏ కార్బాక్సిలిక్ ఆమ్లం అయితే H+ను త్వరగా ఇస్తాయో వాటిని బలమైనటువంటి ఆమ్లాలు అంటారు. ఏవైతే ఇవ్వవో వాటిని బలహీనమైనటువంటి ఆమ్లాలు. అంటే ప్రేరేపక ప్రభావం దృష్ట్యా ఏవైతే ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి సమ్మేళనాలు
కార్బాక్సిలిక్ ఆమ్లమైన ప్రతిచేపకాలుగా ఉంటే వాటి యొక్క ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏవైతే ఎలక్ట్రాన్లు ఇచ్చేటువంటి సమ్మేళనంతో వాటి యొక్క ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. అంటే ఆమ్లత్వం పెరగాలి అంటే ప్రేరేపక ప్రభావం దృష్ట్యా ఎలక్ట్రాన్లను తీసుకునే సమ్మేళనాలు ఉంటే ప్రేరేపక ప్రభావం దృష్ట్యా ఎలక్ట్రాన్లు తీసుకునే సమ్మేళనాలు ఉంటే ఆమ్లత్వము పెరుగుతుంది. ఎలక్ట్రాన్లు ఇచ్చే సమ్మేళనాలు ఉంటే ఆమ్లత్వం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు తీసుకునే సమ్మేళనాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఒక ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఇక్కడేమో తగ్గుతూ వస్తుంది. అంటే ఏదైనా చర్యలో ఆమ్లం అంటే ఏర్పడేటువంటి క్రియాజనకం అనేది ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శిస్తుందా లేదో అనేది మనము ప్రేరేపక ప్రభావం దృష్ట్యా వివరించవచ్చు. అంటే ప్రేరేపక ప్రభావాన్ని ఉపయోగించి చర్యలో ఏర్పడేటువంటి కార్బోకేటైన్ యొక్క స్థిరత్వాన్ని, తర్వాత వాటిలో ఉన్నటువంటి క్రియాజనకాల్లో ఉన్నటువంటి ఆమ్ల ధర్మాలను కూడా వివరించవచ్చు. ఈ ప్రేరేపక ప్రభావం అనేది అంటే ఆమ్లత్వాన్ని వివిధ రకాలుగా ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో వచ్చింది. ఇది హైడ్రోజన్ అంటే ఇది ఫార్మిక్ యాసిడ్. దీని యొక్క ఎసిడిటీ విలువ 3.7. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటే 4.75 అంటే ఎసిడిక్ తగ్గుతుంది. ఈ పెరిగే కొద్దీ ఆమ్లత్వం అనేది తగ్గుతూ వస్తుంది. ఆల్కలి గ్రూప్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ డిక్రీజింగ్ ద ఎసిడిటీ. ఎక్కడైతే ఆల్కైల్ గ్రూప్ ఇంతకుముందుకే చెప్పాను, ఎక్కడైతే ఎలక్ట్రాన్లు ఇచ్చేటువంటి సమ్మేళనాల సంఖ్య కార్బాక్సిలిక్ ఆమ్లంలో పెరుగుతూ ఉంటాయో వాటి యొక్క ఆమ్లత్వము తగ్గుతుంది. ఇది ఇక్కడ మనం ఒక టేబుల్ రూపంలో చెప్పాం. ఇక్కడ ఎలాంటి ఆల్కైల్ గ్రూప్ లేదు కాబట్టి ఆమ్లత్వం ఎక్కువ. ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, తగ్గుతూ వస్తుంది. ఈ pKa వాల్యూ అనేది నెగిటివ్ లాగార్థం ఆఫ్ H+, కాబట్టి ఇది లాగార్థంలో ప్రత్యేకిస్తే ఆమ్లత్వాల విలువ వస్తుంది. ఇక్కడ మిథైల్, ఇది ఈథైల్, కాబట్టి తగ్గుతూ వస్తుంది. అంటే దీన్ని మనము ఎప్పుడైతే కార్బాక్సిలిక్ ఆమ్లాలకు ఆల్కైల్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్లను ఇచ్చేటువంటి సమ్మేళనాలు పెంచితే, ఇచ్చేటువంటి సమ్మేళనాల సంఖ్య పెంచితే వాటి యొక్క ఆమ్లత్వము తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొకటి, ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి సమ్మేళనాలు పెంచితే వాటి యొక్క ఆమ్లత్వము పెరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి సమ్మేళనాల యొక్క స్థానాన్ని బట్టి కూడా కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్లత్వం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 3వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఉంటే దీని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆమ్లత్వము తక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి పోలిస్తే ఇది తక్కువ పొజిషన్లో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది. ఇదేమో పక్క కార్బన్ మీద ఉంది కాబట్టి దీని యొక్క ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి సమ్మేళనాలు కార్బాక్సిలిక్ ఆమ్లానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. దూరము పెరిగే కొద్దీ వాటి యొక్క ఆమ్లత్వం అనేది తగ్గుతుంది. ఇది ఈ పట్టిక రూపంలో, ఈ టేబుల్ రూపంలో మనకు వివరిస్తున్నాం. అంటే పొజిషన్, స్థానం ఒక ఆమ్లత్వము అంటే ఎలక్ట్రాన్లను తీసుకునేటువంటి సమ్మేళనము కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క స్థానం అంటే ఎంత దగ్గరగా ఉంటే అంత ఆమ్లత్వం ఎక్కువ, దూరంగా ఉంటే ఆమ్లత్వము తక్కువ. ఇది మనము స్టార్టింగ్లో అంటే మొదట్లోనే చెప్పాము. ప్రేరేపక ప్రభావం అనేది పక్కన ఉన్న కార్బన్కు మాత్రమే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కార్బన్ యొక్క చైన్ అంటే ఈ లెంత్ పెరిగే, కార్బన్ల సంఖ్య పెరిగే కొలది దీని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్లత్వంలో ఈ స్థానము అంటే ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి సమ్మేళనం యొక్క స్థానము దూరము పెరిగే కొలది వీటి యొక్క ఆమ్లత్వం అనేది తగ్గుతూ ఉంది. దూరం దగ్గర అయిపోతే ఆమ్లత్వం అనేది పెరుగుతూ వచ్చింది. ఇది ప్రేరేపక ప్రభావం వలన కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్లత్వము, స్థానము, ఇచ్చేటువంటి సమ్మేళనాలు, తీసుకునేటువంటి
సమ్మేళనం గురించి తెలియదు. ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ప్రేరేపక ప్రభావంలో రెండు అనేది మెయిన్ గా ఉంటుంది. ఒకటేమో ఎలక్ట్రోనెగటివిటీ మరియు ప్రేరేపక ప్రభావం. ఇక్కడ రెండు రకాలుగా మనము చూడాల్సి ఉంటుంది. ఎలక్ట్రాన్ తీసుకునేటువంటి సమ్మేళనాలు ఒకవేళ మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలకు ఎఫెక్ట్ అంటే ప్రభావం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే అంటే బలమైనటువంటి ఎలక్ట్రాన్లు తీసుకునే సమ్మేళనము ఉంటే వాటి యొక్క ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రేరేపక ప్రభావంలో ఆమ్లత్వం అనేది ఎలక్ట్రాన్లు తీసుకునే అంటే దాని యొక్క కెపాసిటీ మీద ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ లాగుతుంది ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్లత్వముగా ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకత మీద ఆధారం. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చింది. మనకు 7th గ్రూప్ మూలకాలు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో ఫ్లోరిన్ అనేది అంటే ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుతాత్మకత ఉన్నటువంటి మూలకం ఏదంటే ఫ్లోరిన్. ఆ తర్వాతనే ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, క్లోరిన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆవర్తన పట్టికలోనే అత్యధిక రుణ విద్యుతాత్మకత ఉన్నది ఫ్లోరిన్. కాబట్టి ఇది ఎక్కడైతే కార్బాక్సిలిక్ ఆమ్లాలకు అటాచ్ అయి ఉంటుందో దాని యొక్క ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బలమైనటువంటిది కాబట్టి H+ ఈజీగా ఇస్తుంది, ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది కొద్దిగా బలహీనమైనది కాబట్టి ఆమ్లత్వం తగ్గుతుంది. అంటే గ్రూపులో ఏదైనా ఆవర్తన పట్టికలో పైనుంచి కిందికి వచ్చినప్పుడు రుణ విద్యుతాత్మకత అనేది తగ్గుతుంది. ఇక్కడ ఫ్లోరిన్కి ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉంటుంది, తర్వాత క్లోరిన్ తక్కువ, బ్రోమిన్ తక్కువ, అయోడిన్కి చాలా తక్కువ. కాబట్టి స్ట్రెంగ్త్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే ఆమ్లత్వము పెరుగుతుంది. క్లోరిన్కి ఎక్కువ కాబట్టి ఎక్కువ ఆమ్లత్వము, ఇది తక్కువ కాబట్టి తక్కువ. ఇలా ఏమీ లేనప్పుడు అంటే ఓన్లీ ఆల్కైల్ గ్రూప్ ఇది డొనేటెడ్ కాబట్టి దీని యొక్క ఆమ్లత్వం చాలా తక్కువ. అంటే ఇటు పోయే కొద్దీ ఆమ్లత్వం పెరిగింది, సబ్స్టిట్యూషన్ ఉన్నది. వీటి యొక్క స్థానంలో కూడా అంటే ఏవైతే ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి సమ్మేళనాల యొక్క స్థానము దూరం పెరిగే కొద్దీ ఆమ్లత్వం తక్కువ, దూరం తగ్గే కొద్దీ ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పక్క కార్బన్ మీద ఉంది కార్బత్వం ఎక్కువ ఆమ్లత్వం, ఇక్కడ 2వ కార్బన్, ఇక్కడేమో 3వ కార్బన్. అంటే కార్బన్ యొక్క చైన్ పెరిగే కొద్దీ ఆమ్లత్వం అనేది తగ్గుతుంది, చైన్ కు దగ్గర ఉండే కొద్దీ ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఇవన్నీ ప్రేరేపక ప్రభావము అనేది ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్లను లాగేటువంటి తీసుకునేటువంటి సమ్మేళనం యొక్క రుణ విద్యుతాత్మకత మీదగా ఆమ్లత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఎసిడిటీ. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. ఈ ఉదాహరణలో ఇక్కడ ఎలాంటి అంటే ఎలక్ట్రాన్లు ఇచ్చేటువంటి సమ్మేళనాలు ఇచ్చారు కానీ తీసుకునే సమ్మేళనం లేదు. ఇక్కడ ఒకటి దూరంగా అంటే 1, 2, 3వ కార్బన్ మీద ఎలక్ట్రాన్లు తీసుకునే సమ్మేళనం ఉంది. ఇక్కడ 2వ కార్బన్ ఉంది, ఇక్కడ పక్క కార్బన్ మీదే ఉంది. అంటే ఇటు వెళ్ళే కొలది మనకు ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. అంటే వీటి యొక్క స్థానంలో మార్పు వస్తుంది కాబట్టి ఆమ్లత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇవి ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఇది H+ ఈజీగా ఇవ్వతుంది, తక్కువ ఇస్తుంది, అసలు ఇది ఇవ్వనే ఇవ్వదు, తక్కువగా ఇస్తుంది. ఇచ్చినటువంటి వాటిని ఏవైతే H+ కోల్పోతాయో వాటిని ఆ ఆమ్లాల యొక్క కాంజుగేట్ బేస్ అంటారు. అంటే ఇవి ఆమ్లాలు పైన ఉన్నటువంటివి, ఇవన్నీ ఆమ్లాలు. ఈ ఆమ్లాలు అనేది అంటే H+ ఇస్తున్నాయి కాబట్టి ఆమ్లం అని చెప్తాం. H+ ఇచ్చిన తర్వాత ఏర్పడేటువంటి ఆనయాన్ అంటే వీటిని కాంజుగేట్ బేస్ అంటారు. అంటే
అంటే వీటి యొక్క ఏవైతే ఆమ్లాలు ఆ ప్రోటాన్ అంటే H+ ను కోల్పోతాయో వాటి ద్వారా ఏర్పడేటువంటి సమ్మేళనాలను వాటి యొక్క కాంజుగేట్ బేస్ అంటారు. అంటే వీటి యొక్క కాంజుగేట్ బేస్ యొక్క ధర్మం అనేది ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది అస్థిరమైంది కాబట్టి ఎమ్మడే H+ తీసుకుంటుంది. తీసుకునేటువంటి వాటిని ఇచ్చేటువంటివేమో అంటే ప్రోటాన్ H+ ఇచ్చేటువంటి వాటినేమో ఆమ్లాలు అంటారు. తీసుకునేటువంటి వాటినేమో క్షారాలు అంటారు. ఇది H+ ను తీసుకుంటుంది కాబట్టి ఇది క్షారము అంటుంది. ఇది కాబట్టి ఆమ్లం. అంటే ఇవి ఇచ్చే కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఇచ్చినా కానీ ఎక్కువ స్థిరత్వం కాబట్టి ఎక్కువ స్థిరమైనటువంటి కాంజుగేట్ బేస్ గా ఉంటుంది. ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క బేసిటీ అనేది ఎక్కువ, తొందరగా H+ కావాలి. తక్కువగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, దీనికి చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకు ప్రేరేపక ప్రభావం ద్వారా ఆమ్లత్వాన్ని వివరించవచ్చు, దాని ద్వారా ఏర్పడేటువంటి కాంజుగేట్ క్షారాలను కూడా వివరించవచ్చు. అంటే మనం ఇంతకుముందు అయినటువంటి మొత్తం వాటిని ఒక సమ్మరీ రూపంలో చదివితే ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రేరేపక ప్రభావం అనేది ఎలక్ట్రాన్లు ఏ డైరెక్షన్లు అంటే ఎక్కడగా వెళ్తే వాటి యొక్క స్థిరత్వం పెరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా ఆమ్లాల గురించి చెప్పినప్పుడు ఎలక్ట్రాన్లు తీసుకునే సమ్మేళనాలు ఉంటే వాటి యొక్క ఆమ్లత్వము పెరుగుతూ ఉంటుంది. ఇదే ద ఇండక్టివ్ ఎఫెక్ట్ plays the visual role directing the acidity and basicity of the molecule. Acidity, basicity అనేది ప్రేరేపక ప్రభావాన్ని మెయిన్ రోల్ గా అంటే ప్రధానమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది. Acidity increase with the increasing the plus ions. Acidity అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే మైనస్ ఐల సంఖ్య పెరుగుతుంది. ఎసిడిటీ అనేది డిక్రీజ్ ఎప్పుడు అవుతుందంటే ప్లస్ ఐ గ్రూప్ల సంఖ్య పెరిగినట్టు. బేసిటీ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ద మైనస్. ఇక్కడ మనకు ఏరోమాటిక్ సమ్మేళనాలు ఇచ్చింది. ఏరోమాటిక్ అంటే బెంజిన్, దాని మీద ప్రతిక్షేపకాలు ఉన్నట్టు. ఇక్కడ బెంజిన్ మీద ఇది అనేది ఎలక్ట్రాన్లు ఇచ్చేటువంటిది కాబట్టి దీని యొక్క స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఆమ్లత్వం చాలా తక్కువగా ఉంటుంది. బెంజిన్కి ఎలాంటి లేదు కాబట్టి మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎలక్ట్రాన్లు తీసుకునేది ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువ స్థిరమైనది. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది చాలా తక్కువ. అంటే ఏరోమాటిక్ సమ్మేళనాలలో ప్లస్ ఐ గ్రూపుల సంఖ్య ఉంటే స్థిరత్వం పెరుగుతుంది, మైనస్ ఐ సంఖ్య ఉంటే తక్కువగా ఉంటుంది. మనకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ వచ్చింది. ఈ క్రింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం ఉన్నటువంటిది మోస్ట్ ఎసిడిక్. దీంట్లో ఎక్కువ ఆమ్లత్వము ఉన్నటువంటిది ఏ సమ్మేళనం ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి వాటిలో అధిక ఆమ్లత్వం ఉన్నటువంటిది ఇది ఉన్నటువంటి యాసిడ్. లేదంటే ప్రేరేపక ప్రభావం ద్వారా ఈ రెండింటికి పక్కన పక్కన ఉంటుంది కాబట్టి ఇది అధిక ఆమ్ల ధర్మాన్ని కలిగినది. ఇది అధిక ఆమ్ల ధర్మాన్ని కలిగినది. ఇది ఎక్కువ ఆమ్ల ధర్మం ఉంటుంది. ఈ తర్వాత ఇది లాస్ట్ ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడిట్లో ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ గా ఉంటుంది. రెండవ ప్రభావం ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. అంటే ప్రేరేపక ప్రభావం అనేది దేని ప్రభావం మీద ఆధారపడి కాబట్టి ఇది పర్మనెంట్ ఎఫెక్ట్ గా చెప్తుంది. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, ఇది ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రాన్స్ ఆర్ లవింగ్ స్పీసెస్. న్యూక్లియోఫైల్ is electron loving species. Neutrons are loving species are called is electrophile and nucleophile. ఎలక్ట్రోఫైల్ పాజిటివ్ అంటే ప్లస్ ఛార్జ్ తో ఏర్పడేటువంటివి, అంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటివి. అలాగే ఎలక్ట్రాన్లు డెఫిషియెంట్, ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలు. న్యూట్రల్ అంటే ఏ ప్లస్ ఛార్జ్ ఉండదు కానీ
ఆర్బిటాల్లో పి ఆర్బిటాల్ కానీ డి ఆర్బిటాల్లో కానీ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటివి ఈ సమ్మేళనాలు ఎలక్ట్రోఫైల్ గా పనిచేస్తాయి. అంటే ప్లస్ చార్జ్ అంటే ఆటోమేటిక్ గా ఎలక్ట్రాన్లు కోల్పోయింది కాబట్టి ఎలక్ట్రోఫైల్. న్యూట్రల్ అంటే ఇప్పుడు బోరాన్ ట్రైఫ్లోరైడ్ లేకపోతే బోరాన్ BH3 ఇవన్నీ ఒక ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలు. ఇవన్నీ ఒక ఎలక్ట్రోఫైల్ గా పనిచేస్తాయి. న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటివి మరియు న్యూట్రల్ ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్ అంటే న్యూట్రల్ గా ఉంటాయి ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలు. ఉదాహరణకు నీటిలో 2 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2 జంటల నాన్ బాండింగ్, ఇవి ఎలక్ట్రాన్లు ఇస్తుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్. కొన్నేమో నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటివి, కొన్నేమో న్యూట్రల్ గా ఉండి ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి వాటిని న్యూక్లియోఫైల్ అంటారు. ఈ న్యూట్రల్ ఎలక్ట్రాన్ డిఫిషియెన్స్ BF3 AlCl3 SO3 FeCl3 ఇవన్నీ ఒక న్యూట్రల్ గా ఉంటాయి కానీ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి సమ్మేళనం. ఇవి న్యూట్రల్ కానీ ఎక్కువగా ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనం. వాటర్, ఆల్కహాల్, ఈథర్స్, అమోనియా, ఆల్కైల్ అంటే కార్బన్ సబ్స్టిట్యూట్ అయినటువంటి ఎమైన్లు, తర్వాత సల్ఫైడ్ ఎక్సెట్రా ఇవన్నీ ఒక ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనం. వీటి ఒక న్యూట్రోఫైల్. పాజిటివ్ అంటే అన్ని ప్లస్ చార్జ్ ఉన్నటువంటివన్నీ ఒక పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి వాటివన్నీ ఒక ఎలక్ట్రోఫైల్. ఇవన్నీ ఒక ఎలక్ట్రోఫైల్ కు ఉదాహరణ. న్యూట్రల్ ఉన్నటువంటివి ఎలక్ట్రాన్లు న్యూట్రల్ గా ఉండి ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాలు. ఇవి పాజిటివ్ అంటే ప్లస్ చార్జ్ ఉన్నటువంటి అన్ని సమ్మేళనాలుగా ఎలక్ట్రోఫైల్. న్యూక్లియోఫైల్ అంటే నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటివి అన్ని ఒక న్యూక్లియోఫైల్ మరియు ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్ ఇవన్నీ ఒక న్యూక్లియోఫైల్ గా పనిచేస్తాయి. అంటే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది పై బాండ్ లో జరిగేటువంటిది. Electrons of pi bonded are losses held due to the overlap of the is polarizability. పై బంధములోని ఎలక్ట్రాన్లు లాస్ కావడం ద్వారా జరిగేటువంటి ప్రభావాన్ని ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది టెంపరరీగా జరిగేటువంటిది. అంటే ఏదైనా కారకం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభావం అనేది జరుగుతుంది. ఏ కారకం లేకుంటే ఈ ప్రభావం అనేది జరగదు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇది ఆల్కీన్ డబుల్ బాండ్ ఉన్నటువంటిది. ఏదైనా పోలార్ అంటే పోలార్ ఉన్నటువంటి కారకాన్ని ఉపయోగిస్తే దీంట్లో ఉన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OH ఉపయోగించాము. ఇది ఇక్కడ వైపు జరిగితే ఇది మొత్తంగా ఇటువైపు తీసుకుంటాం అంటే మైనస్ ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఎప్పుడు. అంటే ఇది ఏదైనా కారకము ఉన్నప్పుడు మాత్రమే ఇది జరిగేటువంటి ప్రభావం కాబట్టి దీన్ని టెంపరరీ ఎఫెక్ట్ అని చెప్తాము. ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది టెంపరరీ ఎఫెక్ట్. ఇది అండర్స్టాండ్ కాంపౌండ్ ఓన్లీ. అంటే దీన్ని మనము సరిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే కారకం ఉన్నప్పుడే జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఇన్వాల్వ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ టు ద పై ఎలక్ట్రాన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్. ఇక్కడ మనకు పై బంధములోని ఎలక్ట్రాన్లు పూర్తిగా స్థానభ్రంశం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది H+ ఒక కారకం పెట్టాం, ఇక్కడ తక్కువ ఉన్నాయి అంటే ఇది ఇటువైపు ఈ కార్బన్కి ఇస్తే ఇది వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ ఇది జరిగింది అంటే ఇది Cn- ఉంటే ఇటువైపు మైనస్ అని జరుగుతుంది. అంటే ఏదైనా కారకం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది పై బంధంలోని ఎలక్ట్రాన్లు పూర్తిగా స్థానభ్రంశం అనేదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని టెంపరరీ అంటే ఏదైనా కారకం ఉంటే జరుగుతుంది కాబట్టి దీన్ని టెంపరరీ ప్రభావం అనేదిగా చెప్తాను.
దీంట్లో ఒక ప్లస్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది, మైనస్ ఏది అంటే ప్లస్ ఉన్నటువంటి కారకము ఒకవేళ ప్లస్ అంటే హెచ్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కారకం, ఇలా వేస్తే జరిగేటువంటి దానినే ప్లస్ ఈ ఎఫెక్ట్ అండి. అంటే ఈ కారకం వలన ఇది ప్రభావం అనేది జరుగుతుంది. ఎలక్ట్రోమెరిక్ అంటే ఎలక్ట్రాన్లు స్థానభ్రంశం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్లస్ ఈ గ్రూప్ అని చెప్తాం. ఇక్కడ మైనస్ ఈ గ్రూప్ అంటే ఇక్కడ మనకు మైనస్ ఈ ఉండడం వల్ల మనకు ప్రభావం జరుగుతుంది. కాబట్టి దీన్ని మైనస్ ఈ మైనస్ ఐ ఈ కదా మైనస్ ఈ ప్రభావం అని చెప్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి పై బంధములోని ఎలక్ట్రాన్లు ఒక కార్బన్ పూర్తిగా స్థానం వేసి ప్లస్ వల్ల జరిగింది. ఇక్కడ కార్బన్ నుంచి ఆక్సిజన్ కు ఈ మైనస్ వల్ల జరుగుతుంది. కాబట్టి ప్లస్ ఈ మైనస్ ఈ ప్రభావాలుగా మనము వర్గీకరిస్తాం. దీనివల్ల అంటే దీని యొక్క అనువర్తనాలు ఎలక్ట్రోమెరిక్, ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్, అన్సాచురేషన్ కాంపౌండ్. అంటే ఏవైనా అన్సాచురేషన్ అంటే ద్విబంధము ఉన్నటువంటి సమ్మేళనాలకు ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య, ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలో ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాము. The polarization of carbon-carbon double bond is the presence of attack by the electrophile. అంటే ఎలక్ట్రోఫైల్ తోన చర్య ప్రారంభం అయితే వాటిని ఎలక్ట్రోఫిలిక్ సంకలనము అని చెప్తాం. ఈ ఎలక్ట్రోఫిలిక్ సంకలనంలో మనకు ఈ ఎలక్ట్రోమెరిక్ ప్రభావాన్ని మనము చెప్పగలుగుతాం. ఎలక్ట్రోమెరిక్ ప్రభావం ద్వారా మనం చెప్పగలుగుతాం. న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ఇలాంటి జరుగుతుంది. ఈ న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ప్రధానంగా కార్బొనైల్ కాంపౌండ్ కార్బొనైల్ సమ్మేళనాలలో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక మైనస్ ఈ ఎఫెక్ట్, మైనస్ ఈ ఎఫెక్ట్ ద్వారా మనం వివరిస్తాము. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ లో డబుల్ బాండ్ అంటే అసంతృప్త సమ్మేళనాల్లో జరుగుతుంది. దీనిని ప్లస్ ఈ అంటే ప్లస్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ద్వారా చెప్తాము. రింగ్ పోలరైజేషన్ అంటే ఏదైనా వలయంలో పోలరైజేషన్ జరిగితే అంటే ఎలక్ట్రోఫైల్ కానీ న్యూక్లియోఫైల్ కానీ అటాకింగ్ జరిగితే దీని యొక్క మెకానిజాన్ని మనము రింగ్ సిస్టంలో అంటే వలయంలో జరిగినప్పుడు ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ద్వారా మనము వివరిస్తాము. ఇవన్నీ ఒక ఎలక్ట్రోమెరిక్ అంటే మనకు కొన్ని చర్యల్లో ఎలక్ట్రోమెరిక్ అడిషన్ చర్యలు జరుగుతాయి. ఈ చర్యను ఎట్లా వివరిస్తాము అంటే ఎలక్ట్రోమెరిక్ ప్రభావం ద్వారా వివరిస్తాము. అది ప్లస్ ఈ అంటాము. కార్బొనైల్ సమ్మేళనాల్లో న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు జరుగుతాయి. ఇవన్నీ ఒక మనము మైనస్ ఎలక్ట్రోమెరిక్ ప్రభావం ద్వారా వేస్తాం. కొన్ని సైక్లిక్ సమ్మేళనాలు వలయ సమ్మేళనాలలో పోలరైజేషన్ జరుగుతుంది అంటే అది ఎలక్ట్రోమెరిక్ ప్రభావాల ద్వారా మాత్రమే మనము వివరించగలుగుతాం. వాటి యొక్క మెకానిజాన్ని వివరించవచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రోమెరిక్ యొక్క పోల్చడం, ఈ రెండింటి యొక్క ప్రభావాలను పోల్చడం. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్లు సిగ్మా బంధంలో స్థానభ్రంశము మాత్రమే జరుగుతుంది. అంటే ఏ దాని వల్ల మనకు ఎలక్ట్రాన్లు అనేది పూర్తిగా స్థానభ్రంశము జరగదు. ఓన్లీ ప్రేరేపక ప్రభావంలో సిగ్మా బంధంలోని ఎలక్ట్రాన్లు స్థానభ్రంశము మాత్రమే జరుగుతుంది. కానీ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ లో ఇది ఒక టెంపరరీ ఎఫెక్ట్. ఈ టెంపరరీ ఎఫెక్ట్ లో పై బంధములోని ఎలక్ట్రాన్లు పూర్తిగా స్థానభ్రంశము చెందుతాయి. అంటే ఇదేమో పాక్షికంగా జరుగుతుంది, ఇదేమో పూర్తిగా జరుగుతుంది. ప్రేరేపక ప్రభావంలో ఎలాంటి కారకము అవసరం లేదు, అంటే ఓన్లీ ఇది కారకం లేకుండానే జరుగుతుంది. కానీ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ లో ఒక కారకం అనేది కావాలి. అది మైనస్ ఐ కానీ మైనస్ కానీ ప్లస్ కానీ అంటే న్యూక్లియోఫైల్ కానీ ఎలక్ట్రోఫైల్ కానీ అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని కారకము అవసరం ఉన్నటువంటి ప్రభావం అని చెప్తుంది. ప్రేరేపక ప్రభావంలో
ప్రేరేపక ప్రభావంలో సిగ్మా బంధములోని ఎలక్ట్రాన్లు పాక్షికంగా స్థానభ్రంశం అంటే పోలారైజేషన్ జరుగుతుంది. ఇది ఓన్లీ కోవలెంట్ అంటే సిగ్మా బంధములోనే జరుగుతుంది. ప్రేరేపక ప్రభావంలో సిగ్మా బంధంలోని ఎలక్ట్రాన్లు పాక్షికంగా స్థానభ్రంశం చెందుతుంది అంటే కొద్దిగా పోలరైజేషన్ జరుగుతుంది. కానీ ఎలక్ట్రోమెరిక్ ప్రభావంలో పై బంధములోని అంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ బంధాలు ఉన్నటువంటివి పై బంధంలోని ఎలక్ట్రాన్లు పూర్తిగా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ మల్టిపుల్ ఒకటి కంటే ఎక్కువ బంధాలు ఉన్నటువంటి సమ్మేళనాల్లో మాత్రమే జరుగుతుంది. మనకు ప్రేరేపక ప్రభావంలో ఎలక్ట్రాన్ల యొక్క మూమెంట్ను హ్యాండ్ విత్ వేవ్ అంటే మనకు ఇలాంటి రకమైనటువంటి యారోను చూస్తాం, కానీ ఇక్కడ కర్వ్ యారోతో చూపిస్తాను. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ లో టోటల్ గా కర్వ్ అంటే మొత్తము ఎలక్ట్రాన్ను ట్రాన్స్ఫర్ అయ్యే యారోను సూచిస్తాను. ఈ రెండింటి యొక్క మధ్య అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ యొక్క మధ్య ఉన్నటువంటి పోలిక. థ్యాంక్ యూ. ఇది రెండు ప్రభావాలు, ఒకటేమో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, ఇంకోటేమో ఇండక్టివ్ ఎఫెక్ట్. ప్రేరేపక ప్రభావం, ఎలక్ట్రోమెరిక్ ప్రభావం.